అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. మనకి భీష్మ ఏకాదశి పర్వదినం. భీష్మ ఏకాదశి పేరులోనే ఉంది. భీష్ముల వారికి ఒక వరం ఉంది. ఏంటంటే ఆయన కోరుకున్నప్పుడే మరణించేటువంటి వరం అన్నమాట. ఎందుకు వచ్చిందంటే ఈయన గంగాపుత్రుడు. శంతనుడికి గంగాదేవికి అష్టవసువులు అంటే 7 మంది తర్వాత 8వ మంది ఈయన 8వ సంతానం. 7గురిని గంగాదేవి అంటే శాపవశాత్తు దానికి ఒక కథ ఉంది, నీళ్ళపాలు చేసేస్తుంది. 8వ సంతానంగా ఈయన పుడతాడు. ఎందుకు అని అడిగితే ఎప్పుడైతే ప్రశ్నిస్తాడో అప్పుడు వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుంది. శంతన మహర్షిని గంగాదేవి వదిలి వెళ్ళిపోతుంది. ఆయన మత్స్యకన్య అనేటువంటి సత్యవతిని చూసి ఇష్టపడతాడు అన్నమాట. అప్పుడు సత్యవతిని తండ్రి ఏం చెప్తాడంటే, ఈ రాజ్యానికి నా కూతురు పిల్లలే వారసులుగా రావాలి. మరి ఈయన భీష్ముడి పేరు దేవవ్రతుడు అనమాట. ఈ దేవవ్రతుడు ఉండంగా మాకు ఎలా వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను, వీరి సంతానమే రాజ్యం వెళ్తుంది అని. అప్పటి నుంచి కూడా ఈయన పేరు భీష్ముడు అయ్యాడు. ఈ భీష్ముడికి ఇచ్ఛా మరణ శక్తి ఉందన్నమాట. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణించేటటువంటి వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం ఈయన కురుక్షేత్ర మహాయుద్ధం జరుగుతుంది. శ్రీకృష్ణుల వారు దగ్గరుండి ఆయన సారథ్యంతో పాండవుల్ని ఎన్నో అపాయాల నుంచి తప్పించి విజయాన్ని కలుగజేస్తాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మహామహులంతా యుద్ధం చేస్తారు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడిని మరణించేటటువంటి ఆయనకి ఇచ్చా మరణం కదా, అందుకని ఆయన్ని యుద్ధంలో అస్త్ర సన్యాసం చేయించడానికి శిఖండిని అడ్డు పెట్టుకుంటే ఆయన యుద్ధం చేయడం అనమాట. అప్పుడు బాణాల పరంపర, శరీరం మొత్తం బాణాలు నిండిపోతాయి. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే అంపశయ్య అంటే బాణాలతోటి శరీరం మొత్తం గాయాలతోటి అంపశయ్య మీద ఉంటాడు. అలా 58 రోజులు ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఏకాదశి తిథి రోజున ఆయన స్వర్గలోక ప్రాప్తి జరగాలి అని అనుకుంటాడనమాట. అందుకనే ఈ ఏకాదశి రోజున ఈయన తర్వాత వారి కోరిక మేరకు విష్ణు సహస్రనామాలు ఆ రోజునే మొత్తం చెప్పబడతాయన్నమాట. విష్ణు సహస్రనామాలు ఆ ఏకాదశి రోజునే ఆవిర్భావం జరిగింది. కాబట్టి ఏకాదశి తిథి రోజున, అందులోనూ భీష్మ ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు అనమాట. ఆ రోజున తెల్లవారుజామున లేచి నదీ స్నానం కానీ ఏదైనా మన చక్కటి స్నానం చేసి ఉపవాసం ఉండి పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. మన శక్తి మేరకు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాల పారాయణం చేసి విష్ణు లక్ష్మి యొక్క దేవాలయం దర్శనం చేసుకుని అలా ఆ రోజున జాగరణ చేసి మొత్తం విష్ణు కథలతో విష్ణు భక్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అనే వరాన్ని కూడా ఇచ్చారనమాట. సో ఈ భీష్మ ఏకాదశి రోజున అందరూ భీష్ముల వారిని చక్కగా తలుచుకోండి. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళిపోయారు. విష్ణు సహస్రనామాల దివ్యనామాల్ని మనకి అందించారు. మీరు కూడా ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదువుకొని ఆలయ దర్శనం చేసుకోండి. వీలైనంత వరకు ఉపవాసం ఉండండి. మితాహారం, పాలు, పళ్ళు ఏవైనా మీరు తీసుకోవచ్చు అనమాట. జయ ఏకాదశి అని కూడా దీనికి పేరు. మన కృష్ణుల వారి లీలలు ఎన్నో ఉన్నాయి. సమయం సందర్భాన్ని బట్టి మనం ఎన్నో చెప్పుకుందాం. సో మీకు ఏం చేయాలో గుర్తుంది కదా, శ్రీ గీతా టాక్స్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. జై శ్రీకృష్ణ.